రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ బీజేపీ వైఖరి సమాలోచన అనే అంశం మీద కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి కేవీపీఎస్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారికి, జిల్లా కమిటీ సూర్యాపేట ప్రధాన కార్యదర్శి కోట గోపి గారి, మిగతా వచ్చిన అందరి మిత్రులకు జై భీమ్, లాల్ సలాం, ఈద్ సలాం తెలుపుకుంటూ, ఇలాంటి సమావేశాలు రాజ్యాంగం గురించి అప్పుడప్పుడు ప్రజల్లో చైతన్యం తేవడం అనేది హర్షణీయం, అభినందనీయం. అందుకు కేవీపీఎస్ని మనసారా అభినందిస్తూ, రాజ్యాంగం ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సావర్నిటీ ఈ ఇరుసు మీద ఇవి ప్రధాన లక్షణాలుగా రాజ్యాంగాన్ని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జ్ఞాన శిఖరము, ఒక ప్రపంచ మేధావి, ఆయన ఎన్నో దేశ రాజ్యాంగాలని చదివి ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారు. ఆ దేశం, మన దేశం ఆ రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో ఒక గొప్పగా ఉంది. మరి ఏం చెప్తుంది రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏం చెప్తున్నాయనేది మన మిత్రుడు వివరించారు. ముఖ్యంగా చెప్పాల్సింది సమానత్వం. చట్టం దృష్టిలో అందరి సమానత్వం. నువ్వు స్టేషన్కి పోయినా, నేను స్టేషన్కి పోయినా ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఒకే సెక్షన్ విధించబడి, పేదవాడికి ఒక సెక్షన్ అనేది ఎక్కడ జరగలేదు. అది రాజ్యాంగం మనకు అందించింది, అది చట్టం ద్వారా అమలు చేయబడుతుంది. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చెప్తుంది, మూతికి ముద్ద, ముడ్డికి చీపురు కట్టుకొని ఆనాడు మన తాతలు ముత్తాతలు ఎదుర్కొన్న వివక్షతను ఇంకా ఎదుర్కోవాలని వారు ఒక సొంత రాజ్యాంగాలు చెప్తున్నారు. అందుకే అంబేద్కర్ గారు నేను ఒక హిందువుగా మాత్రం చావను అని ఆయన ఉద్దిష్టుగా బౌద్ధిజం తీసుకున్నారు. ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం పీఠికలో ఏర్పరచలేదు అన్నాడు అంబేద్కర్. ఎందుకు ఏర్పరచలేదనే విషయంలో ఆయన ఒక స్పష్టతనిచ్చారు. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సావర్నిటీ ఈ పీఠికలో మౌలిక రాజ్యాంగాలు ఉన్నాయి. ఇవి మాత్రమే సమానత్వాన్ని సాధించే దిశగా ఉన్నాయి. ఈ పదాలకు ఆ పదాలకు పెద్దగా తేడా లేదు కాబట్టి ఈ పదాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రోజే చెప్పారు. కానీ 42వ అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీ హయాంలో వీటిని చేర్చడం జరిగింది. అక్కడి నుంచి చేర్చిన కాంచి ఈ పాలక మత రాజ్యంతో పాలకులు కొనసాగిస్తున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లకు నిలబట్టడం లేదు. సెక్యులర్ ఏంటి, సమాన కుల మత వర్ణ రహిత సమాజం కోసం కృషి చేయాలని ప్రతి మనిషి సమానమని రాజ్యాంగం చెప్తుంది. అట్లట్లా చెప్తారు. మేము మనిషి 4 వ్యవస్థలు ఉన్నాయి కదా, అధికారుల నుంచి శూద్రులు, తొడల నుంచి వీళ్ళు, భుజాల నుంచి ఒకరు, మేము ఉన్నతమైన తల నుంచి పుట్టాం కదా, అరే 4 వ్యవస్థలు ఉన్నాయి, అందరు సమానమని అంటే చెప్తాం అనేది అక్కడ ఒక చర్చ జరిగి ఈ దేశవ్యాప్తంగా ఒక సమాలోచనకు దారితీసింది. అందుకే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ బలరాం సింగ్ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు.